ఇక వికారాబాద్లో అక్కడ పుట్టినకాడు ఇప్పుడు అది రాడార్ ఒకటి పర్మిషన్ ఇచ్చాడు నావి వాళ్ళకు. అంటే మూసి పుట్టుకు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తల్లి గర్భంలోనే చంపేస్తుంటారు రేవంత్ రెడ్డి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రక్షాళన దేవుడెరు. ఎక్కడైతే ఆ గుట్టలలోకి వెళ్ళి అనంతగిరి గుట్టలలోకి వెళ్ళి మూసేది పుడుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నామో అక్కడ నువ్వు రాడార్ నావి వాళ్ళకు రాడార్కి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఆ రేడియేషన్తో ఫస్ట్ నదే చచ్చిపోతుండే, పర్యావరణమే చచ్చిపోతుండే. తల్లి గర్భంలోనే మూసిని చంపుతున్నాడు రేవంత్ రెడ్డి. వానికి మూసి మీద ప్రేమ ఎట్లుంటుంది, దాన్ని బ్యూటిఫికేషన్ ఎట్లా చేస్తున్నాడు అంటే నా పాయింట్ అది. వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత చెప్పారు ట్రయాంగిల్ ఇటు నుంచి మూసా వస్తుంది, అటు నుంచి ఈసా వస్తుంది. రెండు కలిసిన తర్వాత గాంధీ తర్వాత అనుకుంటా పాయింట్లో మూసి అవుతుంది, బాబుగాడి దగ్గర మూసి అవుతుంది. అసలు మూసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వాడపల్లి దాకా కలిసింది అనుకుంటే 250 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 250 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రక్షాళన కోసం ఇందాక సీతారాం గారు చెప్పినట్టు 49,000 కోట్లు పెట్టిర్రు. అది 2 సంవత్సరాలు 2 బడ్జెట్లో పెట్టారు, ఒకసారి పెట్టలే. కేంద్ర ప్రభుత్వం 2 ఫేజెస్లో ఫస్ట్ ఒక బడ్జెట్లో దాదాపు 24,000 కోట్లు, రెండో బడ్జెట్ 24,000 కోట్లు పెట్టారు. 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగానది ప్రక్షాళన దానికి ఘాట్లు గీట్లతో కడితే 250 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసికి మళ్ళీ 250 చేయటం 54 కిలోమీటర్లు చెప్తుండు. 54 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు కావాలంటాడు. ఎట్లయితుంది? ఏంది లెక్క? ఏ లెక్క ప్రకారం అవుతుంది? ఇంకా నేను సింపుల్ అది చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయని రాస్తారు మన వాళ్ళు చెప్పే రప్పు లెక్క. 10,000 కుటుంబాలు దీపారు వాళ్ళు చెప్పే మాట 10,070 కుటుంబాలు రోడ్డున పడతాయి అంటారు. నేను సింపుల్గా ఏమంటున్నా అంటే కాకి లెక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తే కూడా 10,000 కోట్లు అయితే లేవు కదా. నీ 1,50,000 కోట్లల్లా కుటుంబానికి కోటి పరిస్థితి దండం పెడతారు పక్కన జరుగు ఇక్కడ కట్టుకుంటా అని అడిగితే కూడా 10,000 కోట్లు అయితే లేవు. మరి 1,50,000 కోట్లు దేనికి అవుతున్నాయి? 1,50,000 కోట్లకు లెక్క అయితే ఉండాలి కదా. నాకు ఎంత ఆలోచన దొరకలేదు. దేనికి అవుతున్నాయి రా నాయన, మరి 10,000 కోట్లు అవుతున్నాయి. అదే అంటున్నా, దొరకకుండా చేస్తుంది. ఫస్ట్ నేనే చెప్తే కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన ప్రకారము 1,50,000 కోట్ల అవినీతి ఎట్లా చేయాలను మంచిగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాడు. అది కుట్ర. 16,000 కోట్లలో అయిపోయే దాంట్లో ఈ ఎస్టీపీలు ఉన్నాయి, నాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, రోడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, 15 వంతెనలు ఉన్నాయి. 15 వంతెనలు ఏంటంటే ఆ వంతెనలు కూడా మూసి మీద ఈస్ట్ వెస్ట్ కలుపుతందుకు ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తేందుకు 15 వంతెనలు కట్టి ఆ వంతెనలు కూడా చెక్ డ్యామ్స్, నథింగ్ బట్ రోడ్ డ్యామ్స్ అంటాం. అంటే మా కిందికి వాటర్ ఆపుతుంది, పైన రోడ్డు ఉంటుంది. ఎందుకు అంటే వచ్చినటువంటి వ్యర్థాలను ఆపడానికి ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వరద ఎక్కువ వచ్చినా కూడా వాటిని తట్టుకోవడానికి కింది ఇమీడియట్గా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం పనికొస్తుందని చెప్పేసి 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుకున్న 16,000 కోట్ల అది కూడా ఉన్నాయి. 15 వంతెనలు ఉన్నాయి, ఈ 80 సివరేజెస్ ప్లాంట్ ఉన్నాయి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ ఉంది, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉంది. ఇవన్నీ దీంతో పాటుగా ఏదైతే పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాను పెంచుకోవడం వల్ల ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డటువంటి వాటర్ నదిలోకి రావడం వల్ల నది ప్రవాహం పెరుగుతుంది. ఆ ప్రవాహం ఎప్పుడు ఉండడం వల్ల శుద్ధీకరణ జరుగుతున్నటువంటి మన వాళ్ళు చెప్పారు. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా దాదాపు మొత్తం కబ్జాకు గురైపోతుంది. నీకు పడ్డటువంటి వాటర్ అసలు మూసికి చేరే పరిస్థితి కనపడతలేదు. ఆ మూసి కానుకొని ఆదిత్య బిల్డర్స్ కడుతున్నాడు. ఇప్పుడు ఆయన మూసిలే కడుతున్నాడు. మూసిలో కడితే ఆ నుంచి ఓ రోజు కేటీఆర్ గారు అందరం కలిసిపోతుంటే బండ్ల చూసి ఇదేని మొత్తం మూసిలే కడుతున్నారు. వారే మంత్రి. విచిత్రం ఏంటంటే వారే మంత్రి, మున్సిపల్ మంత్రి. అంటే పర్మిషన్ ఉన్నట్టు సార్ వచ్చినట్టు అట్లా పర్మిషన్ ఇస్తారు. ఎవరిచ్చే పర్మిషన్ అని చెప్పి ఆఫీస్కి పోయిన తర్వాత మొత్తం ఫైల్ తెప్పించుకొని ఇంత అన్యాయంగా పర్మిషన్ ఇస్తానని చెప్పి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. హెచ్ఎండీ నుంచి పర్మిషన్ వచ్చింది. హెచ్ఎండీ నుంచి పర్మిషన్ వస్తే ఆదిత్య బిల్డర్స్ దాన్ని కేటీఆర్ గారు ఆఫీస్కి ఫైల్ తెప్పించుకొని క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ది గ్రేట్ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ పర్మిషన్ ఇప్పిస్తేందుకు అందులో పార్ట్నర్షిప్ తీసుకొని ఆదిత్య బిల్డర్స్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ కడుతున్నారు. మరి ఎట్లున్నట్టురా నీకు మూసి మీద ప్రేమ? నీ ముఖ్యమంత్రికి మూసి మీద ప్రేమ లేదు, నీ ఉప ముఖ్యమంత్రికి మూసి మీద ప్రేమ లేదు. కానీ మూసి సుందరీకరణ అని చెప్పేసి మేము చేస్తూ ఉంటే ప్రక్షాళన చేస్తూ ఉంటే నల్గొండ వాళ్ళు అడ్డం పడతారు, లేకపోతే నల్గొండ వాళ్ళకి ఇబ్బంది అయితే లీడర్ మాట్లాడతారు. నా కాన్ఫిడెన్స్ లేకుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా పారుతుంది. పైనుంచి వచ్చేటువంటి బిక్కియర్ వాగు మూసి కలిసిన తర్వాత చాలా దూరం పారుతుంది. మూసికి అవతల పక్క ఉంటుంది, నా కాన్ఫిడెన్స్ మూసికి ఇవతల పక్క ఉంటుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను అక్కడ వ్యవహరించిన, అక్కడ ఉన్నటువంటిది కూడా తెలుసు. కానీ వాస్తవాలని పక్కకు పెట్టి వాస్తవాలను వక్రీకరించి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మాత్రం శుద్ధ తప్పు. ఎందుకంటే సింపుల్, ఆ ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని ఇచ్చారు కదా, డిపిఆర్ తయారు చేయమని ఇచ్చినటువంటి సంస్థ, ఆ సంస్థ కూడా 160 కోట్ల రూపాయలతో బ్లాక్ లిస్ట్లో ఉన్నది. ఏం పేరు అది? మెయిన్ హార్టా
160 కోట్ల రూపాయలతోనే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి సంస్థకు ఈ బ్లాక్ మెయిలర్ గారు ఇచ్చిండు డిజైన్ చేయమని చెప్పి. అట్లా అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వానికి అనుకూలంగా వ్యవహరించి వానికి కావాల్సిన రీతిలో ఎవడైతే ప్లాన్ చేసి ఇస్తాడో వాడిని పెట్టుకున్నాడు. వాడు ఓడుంటాడు. దొంగకి ఇంకోటి సహకరించాలంటే వాడు దొంగే కావాలి కదా. కాబట్టి బ్లాక్ లిస్ట్ ఉన్నటువంటి దొంగను దొరాడుకొని వచ్చి ఆ దీపార్ తయారు చేయమని చెప్పి అప్పచెప్పాడు. 3000 ఎకరాలు ఆడ ఉన్నటువంటి మరి ఇమ్లివాన్ని ఏం చేయాలి, ఆడ ఉన్నటువంటి రేస్ కోర్స్ని ఏం చేయాలి, ఆడ ఉన్నటువంటి హైకోర్టుని ఏం చేయాలి. ఇప్పుడు ఇమ్లివాన్ అయితే మరి మూసిల్నే ఉంటుంది, అందరూ తెలిసి చిన్న పని చూస్తున్నాం. ఫస్ట్ నువ్వు దాని కదా కులగొట్టాల్సింది. మరి మధు పార్క్ కాడికి పోయినా బాగానే ఉంది. అసలు ఈయనకు అవగాహన ఏంటంటే ఎప్పుడైతే బఫర్ జోన్ అనేటువంటిది పెట్టుకున్నారో ఆ అపార్ట్మెంట్ కట్టే నాటికి ఉన్నటువంటి బఫర్ జోన్ 12 మీటర్లే ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 12 మీటర్ల బఫర్ జోన్. 12 మీటర్ రోజు పెట్టి కట్టుకో. నువ్వే పర్మిషన్ ఇచ్చినావు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ అది. గవర్నమెంట్ పర్మిషన్, నువ్వు ఇన్ ద సెన్స్ సిస్టమ్ కదా, నువ్వా నేనన్నది కాదు, కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 7 తీసుకొని వచ్చి బఫర్ జోన్ 50 మీటర్లు చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బఫర్ జోన్ 50 మీటర్లు అంటూ ఒక జీవో నెంబర్ 7 ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జీవోని అడాప్ట్ చేస్తూ మనం 168 జీవో ఇచ్చినాం. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ 168 జీవో ఇచ్చినాం. మనం కూడా 50 మీటర్లే బఫర్ జోన్ అని చెప్పినాం. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 12 తర్వాత జరిగినాయి. 12 తర్వాత జరిగినప్పుడు ఏముంటుంది అంటే ఇప్పుడు కట్టుకునేటువంటి కొత్త నిర్మాణాలకు అది వర్తిస్తుంది తప్ప నువ్వు దాని పాత నిర్మాణానికి చూపించి కూలగొట్టాలంటే ఎట్లయితుంది? రేపు పొద్దుగాల అధికారం మారిన తర్వాత నేను 5 సంవత్సరాలు ఒక రూల్ కొత్తది పెట్టేసి 100 గజాల జాగాలు 50 గజాలు కట్టాలని నేను అంటా. అంటే అన్ని మీద పడి 50 గజాలు కూలగొట్టాలి. ఏ నియమము ఏ చట్టము ఎప్పుడు తీసుకొచ్చినా అది ఎట్లుంటుంది అంటే ఏ రోజైతే తీసుకొచ్చి నువ్వు యాక్ట్ పాస్ చేసుకో, బిల్లు పాస్ చేసుకొని గవర్నర్ సంతకం తీసుకొని యాక్ట్గా రూపాంతరం చెందుతుందో దాని తర్వాతనే అమల్లోకి వస్తుంది. కాదు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుంది, గతానికి ఎఫెక్ట్ కాదు, భవిష్యత్తుకి ఎఫెక్ట్ అవుతుంది ఏ చట్టమైనా సరే. కానీ మరి నువ్వు వాళ్ళు తీసుకొని వచ్చి 50 మీటర్ల బఫర్ జోన్ అనుకుంటున్నాం కాబట్టి కూలగొట్టాలంటే నీకంటే ముందున్నటువంటి పర్మిషన్ పోనీ మరి కూలగొట్ట అక్కడ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆడ గాంధీ బొమ్మ ఆనే కడతా అంటు. మరి మధు పార్క్ అపార్ట్మెంట్కి ఏమో బఫర్ జోన్ ఉంటుంది, మరి గాంధీ బొమ్మకు ఉండదా బఫర్ జోన్? కొన్ని ఇందాక చెప్పినటువంటి ఓంకారేశ్వరి కడతా అంటున్నారు, నదిలో కడతా అంటున్నారు, మొత్తం నదిలనే కడతా అంటున్నారు. మరి గుడికి లేదా బఫర్ జోన్? నదిలనే కడతా అంటున్నావు కదా. అంటే ఏంది ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర అంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలతోని ములాఖాత్ అయి వాళ్ళని మెప్పించడం కోసం ఇంత సమీకరించి మీకు ఇస్తా, ఇందాక మీరు చెప్పారు కదా నైట్ లైఫ్ అన్నట్టుగాను ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్ అన్నట్టుగాను ఏదో ఒక పేరుతో డెవలప్ చేస్తా అంటుంది కదా. ఇందాక చెప్పారు ప్రొఫెసర్ గారు సబర్మతి పోయి వచ్చినాను. సబర్మతిలో కూడా ఇదే మీరు అన్న 14% డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ చేసి రెస్టారెంట్ బిల్డప్ చేసి తర్వాత పిల్లల పార్కులు బిల్డ్ చేసి తర్వాత పార్కింగ్ ఏరియాలు బిల్డ్ చేశారు కదా. ఈ రోజు ఇప్పుడు యాసిడ్గా మనం పోయి చూద్దాం. అక్కడ ఒక్క రెస్టారెంట్ ఓపెన్ లేదు. ఎందుకు బంద్ చేసుకున్నాం అంటే ఒకడు వస్తలేడు, ఒకడు తింటూ లేడు. సబర్మతి అని పెట్టారు, డెవలప్మెంట్ అన్నారు, ఇక్కడ రెస్టారెంట్ కట్టారు కానీ అక్కడ కంపు కొడుతుంది, ఇటు చూడు తింటాడు అన్న చెప్పినట్టు. ఇక మన చికెన్ వాసన వస్తుంది కదా గల్లిచిన కేసులో మురికి కంపు కొడుతున్నట్టుగానే నువ్వు రెస్టారెంట్ మంచిగానే చేసినావు, సబర్మతిలో వాసన వస్తుంది. కింద పార్కింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ పార్కింగ్ వాడు పాడుకుంటాడు, ఇంత అమౌంట్ ఇస్తా గవర్నమెంట్ కింద పాడుకుంటాడు. మనకు వర్కౌట్ కావాలి, అసలు వస్తలేడు. పార్కింగ్ ఉన్నట్టుకోవాలి, పార్కింగ్ లాట్లు బంద్, పిల్లల అమ్యూజ్మెంట్ పార్కులు బంద్, అట్లనే ఉన్నటువంటి రెస్టారెంట్స్ అదైతే అనుకుంటున్నాడు అవన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఇదే సబర్మతి మీద చేసే డెవలప్మెంట్ గురించి చెప్తున్నా, సార్ చెప్పిన దాన్నే గుర్తు చేసి చెప్తున్నా. ఈ రోజు మీరు కనుక్కోండి, ఈ రోజు యాస్టీస్గా అవన్నీ బంద్ అయిపోయినాయి. అంటే అక్కడ వర్కౌట్ కాలేదు, కళ్ళ ముందర కనపడుతున్నది ఎక్స్పెరిమెంట్. మన అమ్యూజ్మెంట్ పార్కు, నైట్ లైఫ్, క్లబ్బులు తీసుకొచ్చి పబ్బులు తీసుకొచ్చి జనాలు ఎగిరి దుంకమని చెప్పి అన్న చెప్పినటువంటి భాగవతుల రూపంలో చేసేందుకు ప్రయత్నం చేయలేదు. మనం చేసింది 10,000 కోట్లతో ఏంటంటే ఓన్లీ 15 వంతెనలు, అదేవిధంగా కావాల్సినటువంటి నాలా స్ట్రాటజీ ప్లాను, రోడ్డు స్ట్రాటజీ ప్లాను, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, అట్ ది సేమ్ టైం మూసీకి ఇరువైపులా గ్రీనరీ పెంచుకుంటూ ట్రాఫిక్ని నిరోధించడం కోసం అవకాశం ఉన్నటువంటి రోడ్ల డెవలప్మెంట్ చేసుకోండి. ఇవన్నీ 16,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు ఎక్కువైనాయంటే ఆయన నైట్ లైఫ్ అంటుంది కాబట్టి ఎక్కువైంది. దీంట్లోనే ఇంకో కుట్ర అంటే ఎంత అవకాశం వస్తే అంత దోచుకోవడానికి ప్రయత్నాలు ఎట్లుంటాయంటే వచ్చినటువంటి మూసీ నది పునరుజ్జీవాన్ని ఎట్లా చేసుకుందాం అనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి గోదావరి నదిని ఎనికి తీసుకొని మేడిగడ నుంచి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ దాటుకొని మిడిమాందేరికి వచ్చి మిడిమాందేరు నుంచి
మల్లన సాగర్కి వచ్చి మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి వచ్చిన తర్వాత కొండపోచమ్మ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూసీలో మనం వాటర్ వేయాలి, దానివల్ల మొత్తం కూడా నీట్గా కింది పోతే గోదావరి జిల్లాను తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదకమైనటువంటి ఖర్చు కేవలం 1200 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకొని వచ్చి ఇక ఉన్నటువంటి మూసీలో వేయడానికైనటువంటి ఖర్చు, మనం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఖర్చు విలువ 1200 కోట్లు. అది బై గ్రావిటీ. ఏం చేసిన పని లేదు. కానీ ఆడికెళ్ళి పెడితే బాగలేదు.